ఎటువంటి సాసులు వాడకుండా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేద్దామండి. ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత అందులో కారం వేసుకొని 2 ఎగ్స్ వేసుకోవాలి. అవి ఓవర్గా స్క్రాంబుల్ చేయకుండా జస్ట్ అటు ఇటు కదిపితే సరిపోతుంది. ఇవి ఇప్పుడు నేను ఎగ్స్ అయితే ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా బాగానే ఉంటుంది. ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి వేసి మంచిగా అవి కొంచెం ఫ్రై అయితే చాలు, కుక్ అయిపోయిన అవసరం లేదు, ఎందుకంటే అవి అలాగా తగులుతుంటేనే బాగుంటుంది అన్నమాట. బాగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి. మీకు ఎంత రైస్ అవసరం పడుతుందో అంత రైస్ వేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా అయిపోద్దండి. కొంతమంది బాగా హడావిడి చేసేస్తారు ఎగ్ రైస్ అంటేనే, అంతేముండదు. రైస్ వేసేసుకున్న తర్వాత మీకు సరిపడినంత సాల్ట్, కొంచెం గరం మసాలా వేస్తున్నాను, నేను ఇంకేమీ యాడ్ చేయట్లేదు కాబట్టి మంచిగా సాటేజ్ చేసుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్లోనే జరగాలి. ఎగ్ రైస్ అనేది సిమ్లో పెట్టి చేయకూడదు, ఎందుకంటే ఆ స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ రాదనమాట సిమ్లో పెట్టి చేస్తేనే. ఇదంతా హైలో పెట్టి మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి.